నమస్కారం. మినిగోడ్ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు, తప్పిన ప్రమాదం. శావలపురం ఎంఆర్ఓ సుజాతాని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. ఈపూరు మండలం వనికుంట గ్రామంలో మోడల్ స్కూల్ సంఘంలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహానికి శుక్రవారం చీఫ్ విప్ జీవీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ లక్ష్యం దిశగా ప్రయాణిస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి నాడు నేడు పేరుతో కోట్ల రూపాయల నిధులను దోచుకున్నారని విమర్శించారు. 2014-19 టీడీపీ ప్రభుత్వం హయాంలో మోడల్ స్కూల్స్ వసతి గృహాల నిర్మాణానికి నిధులు తీసుకురావడం జరిగిందని, స్థలం సేకరణలో జాప్యం జరగడం వలన నిర్మాణ పనులు పూర్తి కాలేదని, తర్వాత వచ్చిన వైసీపీ 5 ఏళ్ల పాలనలో పనులు ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. మోడల్ స్కూల్స్ బాలికల వసతి గృహానికి 2.26 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని, అలాగే కేజీబీవీ విద్యాలయ భవన నిర్మాణానికి 1.40 కోట్లు, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు 45 లక్షల నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. 11 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థులకు వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు, మండల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 2,26,00,000 రూపాయలతోటి మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ హాస్టల్ బిల్డింగ్స్ కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో తెలుగుదేశం పాలనలో 2014-19 మధ్య ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్కూల్ తీసుకొచ్చాం. మోడల్ స్కూల్స్ అన్ని చాలా చోట్ల మోడల్ స్కూల్స్ బిల్డింగ్ కట్టాం, గ్రాంట్ తీసుకొచ్చాం బిల్డింగ్ కి. తెలుగుదేశం పాలనలో 2018 ఎండింగ్ లో గ్రాంట్ తీసుకొచ్చాం. పనులు ప్రారంభించే టైంలో మళ్ళీ గవర్నమెంట్ మారింది. 2019లో గవర్నమెంట్ మారింది. 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏం చేసింది? కనీసం తెలుగుదేశం పాలనలో గ్రాంట్ ఇస్తే ఆ గ్రాంట్ తో నిర్మాణం పూర్తి చేయలేనటువంటి దుస్థితి. 2019లో మేము గ్రాంట్ తీసుకొస్తే ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాలు కనీసం బిల్డింగులు కట్టలేని పరిస్థితి. ఈ స్కూల్ మోడల్ స్కూల్ ముందుకు తీసుకెళ్లేని పరిస్థితి. మా టైంలో 2014-19 మధ్య ఏ బిల్డింగ్లు అయితే పూర్తి చేశామో మోడల్ స్కూల్స్, ఆ బిల్డింగ్లన్నీ పూర్తయినాయి. ఏదైతే 2019లో ఆగిపోయిందో అది 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ఒక రూమ్ కంప్లీట్ కాల, క్లాసులు జరగల. మోడల్ స్కూలు పిల్లలందరూ ఆవేదన పడతా ఉన్నారు. అందుకే ఈరోజు మళ్ళీ ప్రజా పరిపాలన వచ్చింది, పేదల పాలన వచ్చింది. విద్య, వైద్యం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన ఎజెండా. పేదలందరికీ మంచి వైద్యం ఇవ్వాలి, పేద విద్యార్థులకి అందరికీ మంచి గొప్ప ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశగా ముందుకెళ్తున్నాం. కస్తూరిబాయి జూనియర్ కళాశాలకు 1,40,00,000 తీసుకొచ్చాం నిధులు. కంప్యూటర్ ల్యాబ్ కి 45 లక్షలు. మరి ఇక్కడ ఉన్న మోడల్ స్కూల్ కి 2,26,00,000. ఇప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చాం, పనులు ప్రారంభించాం. మరో 11 నెలల్లో పనులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండంగా ఇక్కడ పిల్లలు సంతోషంగా ఉండే విధంగా దీన్ని ఇక్కడ తీర్చిదిద్దుతాం. మేము చాలా గర్వపడుతున్నాం. చంద్రబాబు గారి పాలనలో ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఉండటం, ఈరోజు ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉండటం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ప్రజల యొక్క ఆశీస్సులు. అందువల్ల ఈరోజు ఇన్ని నిధులు వస్తున్నందుకు మళ్ళీ మా టైంలో స్కూల్స్ కంప్లీట్ అవుతూ, హాస్టల్స్ కంప్లీట్ అవుతూ అభివృద్ధి ముందుకెళ్తుంటే మాకెంతో ఆనందం. 5 సంవత్సరాల కాలువలు పట్టించుకోలేదు. కనీసం సిల్డ్ తీసిన పాపాన్ని పోలా, నాచు బీకిన పాపాన్ని పోలా. ఏం చేశారా రైతులకు? మీరు 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? రైతులు గుర్తు రాలేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు. కనీసం వాళ్ళకి పొలాలకి నీళ్లు వెళ్ళడానికి కాలువలు కూడా సిల్ట్ కూడా తీలా, నాచు బీకలేదు. అది 5 సంవత్సరాల వైసీపీ దుర్మార్గ పాలన, దోపిడీ పాలన సాగింది తప్ప రైతులు నట్టేట ముంచేశారు, విద్యార్థులకు అన్యాయం చేశారు, నాడు నేడు పేరుతో దోచుకున్నారు తప్ప జరిగిన అభివృద్ధి ఎక్కడ కనిపించట్లే.
అందుకే మరి దుర్మార్గ పాలన మాకొద్దని ప్రజలు నిర్ణయించారు. దేవుడు ఉన్నాడని మరొకసారి రుజువైంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నాస్తికుడు. ఆయనే దేవుడు అనుకుంటాడు, దేవుడిని నమ్మడు. ఇది ఆయన నైజం. వినుకొండ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు వినుకొండ కేంద్రాధికారి మరియు సిబ్బందితో వినుకొండ పట్టణంలోని నష్టాపేట రోడ్డులో గల రిలయన్స్ పెట్రోల్ బంక్ నందు సిబ్బంది సాధారణంగా పెట్రోల్ బంకులలో సంభవించు ఆయిల్ ఫైర్స్ నుండి ఏ విధముగా బయటపడాలి అనేది అగ్నిమాపక పరికరములైన CO2, DCP, ఎస్టింగ్విషర్స్ ఉపయోగించి అవగాహన కల్పించారు. పెట్రోల్ బంకులలో పనిచేయు ప్రతి ఒక్క సిబ్బందికి అగ్నిమాపక పరికరములు యొక్క కనీస పరిజ్ఞానం కలిగి ఉండవలనని కేంద్ర అధికారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ అగ్నిమాపక కేంద్ర అధికారి బి నాగేశ్వరరావు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. అగ్నిమాపక కేంద్రం పైరాప్సర్లో ఈ అగ్ని ప్రమాదాలు ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటిని ఎలా అరికట్టాలి అనేది మేము డెమో ఇవ్వడం జరుగుతుంది. ఇది 5వ రోజు. ఈరోజు రిలయన్స్ పెట్రోల్ బంక్లో డెమో చేయడం అయింది కనుక వాళ్ళకి అవగాహన సంవత్సరం ఇవ్వడం అనేది వాళ్ళకి ఎలా డెమో చేయాలి, ఫైర్ అయితే ఏం చేయాలి అనేది కూడా డెమో ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాదు, ఈ అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా మేము డెమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకి ఏదైనా అలింగానికి ఏదైనా ఫైర్ కానీ ఎక్కువ ఉంటే మేము కూడా రావడానికి సిద్ధంగా, ఎనీ టైం ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాము. మేనేజర్ గారికి ఒకటే మాట చెప్పేది, ఈ పెట్రోల్ బంకు మోటార్ సైకిల్ కానీ ట్రాక్టర్లు కానీ వస్తాయి, ఎక్కువగా సెల్ ఫోన్లు మాట్లాడుతున్నారు. ఆ సెల్ ఫోన్లు మాత్రం ఎక్కువగా మాట్లాడొద్దు, చెప్పండి మీ స్టాఫ్కి. అవి మాట్లాడొద్దు, సిగరెట్ వెలిగకూడదు, స్పార్క్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏ సిగరెట్ కూడా తాగడానికి కూడా లేదు, వెలిగటానికి కూడా లేదు, సెల్ ఫోన్ మాట్లాడటానికి కూడా వీలు లేదు. ఈ 5 రోజులు కూడా డెమో వేయడం జరిగింది. ఒక గ్యాస్ కంపెనీ కాదు, ఒక పెట్రోల్ బంకే కాదు, ఒక స్కూలే కాదు, ఒక హాస్పిటలే కాదు, అన్నిటికీ కూడా మేము డెమో వేయడానికి రెడీగా ఉన్నాము. అందరికీ ప్రమాదాలు ఎలా జరిగితే ఎలా ఆర్పాలి, ఎలా చేయాలి అనేది మేము ఈ 5 రోజుల నుంచి డెమో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కానీ 2 రోజులు ఉండి 2 రోజుల్లో కూడా మేము ఎక్కడెక్కడ హాస్పిటల్స్ కానీ ఇది కూడా డెమో ఇవ్వడం జరుగుతుంది. గ్యాస్ గోడాలు కానీ డెమో ఇవ్వడం జరుగుతుంది. మేనేజర్ ఒకటే కోరుకునేది, సెల్ ఫోన్లు మాత్రం మాట్లాడొద్దు, సిగరెట్ మాత్రం వెలిగి. ఇదేనా? అందరికి ధన్యవాదాలు. వినుకొండ పట్టణంలోని ముల్లమూరు బస్టాండ్ సెంటర్ లో శుక్రవారం ఉదయం 2 మున్సిపల్ విద్యుత్ పోల్స్ పడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రహదారిలో గడ్డి వాము తీసుకువెళ్తుండగా గడ్డి తగిలి 2 స్తంభాలు నేల కొరిగాయి. రద్దీగా ఉండే రహదారిలో డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాలు పడిన సమయంలో ప్రజలు, వాహనాలు రాకపోవడంతో తప్పిన ప్రమాదం. స్తంభాలు రోడ్డుకు అడ్డంగా పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని స్తంభాలను తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేశారు. సేవలపురం ఎంఆర్ఓ సుజాతను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఫిర్యాదుల పరిష్కారానికి వచ్చిన రైతుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని సుజాతపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎంఆర్ఓ సుజాతపై నస్రాపేట ఆర్డీఓకి రైతులు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి సుజాతని సస్పెండ్ చేసి ఆమె స్థానంలో అర్జున్ నాయక్ ని నియమించారు. శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి నెయ్యి కల్తీకి పాల్పడి సరుకుల కొనుగోలులోనూ దోపిడీకి పాల్పడ్డారని, కరుణాకర్ రెడ్డి టీటీడీ అపవిత్రం చేశారని జీవి ధ్వజమెత్తారు. మత విశ్వాసాలను మంటగలిపారని, అందుకే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారన్నారు జీవి. టీటీడీ సేవా టికెట్లు అమ్ముకున్న విధవలకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. ఎన్డీఏ పాలనలో ఆవులు చనిపోతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని జీవి ధ్వజమెత్తారు. మాయమాటలు చెప్పి హిందువులను, క్రిస్టియన్లను జగన్ మోసం చేశారని మండిపడ్డారు. భూమన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీటీడీ చైర్మన్ గా పెట్టారు. గత పాలనలో ఏం చేశాడు ఆయన? నాసి రకం నెయ్యిని, కల్తీ నెయ్యిని, కొవ్వుతో కలిపినటువంటి నెయ్యిని, పశువుల కొవ్వుతో కలిపినటువంటి నెయ్యిని దుర్మార్గంగా 2000 కొన్నారు. ఎంత దుర్మార్గం అండి! 50 రూపాయలు ఉండే బియ్యాన్ని 90 రూపాయలకు కొంటాం, 60 రూపాయలు ఉండే బెల్లాన్ని 120 రూపాయలకు కొంటాం. లూటి
ఒక నాస్తికుడిని పనికిమాలిన వెధవని కరుణాకర్ రెడ్డి లాంటి సన్నాసి వెధవల్ని చైర్మన్ గా పెడితే జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు వైవి సుబ్బారెడ్డి దోచుకున్నాడు, కరుణాకర్ రెడ్డి దోచుకున్నాడు. వాళ్ళు చేసిందేంటి? దోచుకొని జగన్మోహన్ రెడ్డికి వాటా పంపించారు. అంతకంటే ఇంకా జరిగింది ఏమన్నా ఉందా? ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందా? తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన దాన్ని అపవిత్రం చేశారు కాబట్టే అడ్రస్ లేకుండా పోయారు. ఈరోజు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాలేదు? ఈరోజు మత విశ్వాసాలను మంట గెలిపారు. మీ టైంలో ఆవులు ఎన్ని చనిపోయినాయి? వందల ఆవులు. కనీసం వాడు ఫుడ్ ఇవ్వలేదు. డేట్ వెళ్ళిపోయినటువంటి మెడిసిన్స్ వాడి వాటికి సరైన ఫుడ్ ఆహారం పెట్టకుండా చనిపోయినటువంటి ఆవుల్ని ఘోరంగా చేశారు వైసీపీ పాలనలో. ఒక 2022లోనే 60 ఆవులు దూడలు చనిపోయినాయి ఒక్క సంవత్సరంలో. అట్లా ఎన్ని ఆవులు మేతలో అక్రమాలు చేసి దోచుకున్నారు, ఆవులు పోషణ పేరు చెప్పి దోచుకున్నారు. ఇంకా దోచుకుంది ఎక్కడ? మీరు నోరు లేని మోగ జీవాలను కూడా మోసం చేసినటువంటి దుర్మార్గ చరిత్ర మీది. సిగ్గుపడాల. ఈ రోజు తెలుగుదేశం పాలనలో బ్రహ్మాండంగా నాణ్యమైన లడ్డిస్తూ భక్తులకు విశేషమైన సేవలు అందిస్తూ ఉంటే మీరు సేవా టికెట్లు కూడా అమ్ముకున్నటువంటి పనికిమాలిన వెధవలు వీళ్ళు ఈ రోజు తెలుగుదేశం పాలన, ఎన్డీఏ పాలన గురించి కామెంట్ చేస్తారా? సిగ్గుందా వీళ్ళకి? మంచి భక్తి భావాలతోటి సిన్సియర్ అధికారులు పెట్టి అట్లాగే టీటీడీ చైర్మన్ గా బాధ్యతైన వాళ్ళు పెట్టి చేస్తా ఉంటే, బ్రహ్మాండంగా చేస్తా ఉంటే ఈరోజు అభినందించాల్సింది పోయి తిరుమల దేవస్థానం ఎన్డీఏ వచ్చినాక భక్తులకి ఎంతో సౌకర్యాలు పెంచారు, పవిత్రత పెంచారు, లడ్లో క్వాలిటీ పెంచారు. వీటన్నింటినీ అభినందించాల్సింది పోయి ఈరోజు దుష్ప్రచారాలు. ఏదో ఎన్డీఏ పాలన వచ్చినాక ఆవులు చనిపోయింది అని చెప్పేసి ఏంటి దుష్ప్రచారం? ఆవులు చనిపోయిందంతా కూడా వైసీపీ పాలనలో మేత కొనకుండానే మొత్తం అవినీతి చేసి కోట్ల రూపాయలు అవినీతి చేసి దోచుకున్నారు. చనిపోయిన ఆవులు కనీసం లెక్క కూడా చూపించకుండా 100 ఆవులు చనిపోతే కూడా పట్టించుకోలేదు. ఆ దుర్మార్గాలకే మూల్యం చెల్లించారు. ప్రజలు కన్ను తెరిస్తే ఈ విధంగా ఉంటుంది. అర్హత ఉన్న వాళ్ళందరికీ 5 సంవత్సరాలు ఫాస్టర్ గా చేసిన వాళ్ళందరికీ పెన్షన్ ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చాక క్రిస్టియన్ ఫాస్టర్ని మోసం చేసినటువంటి చరిత్ర జగన్ రెడ్డి గారు. అంటే ఒక నాస్తికుడు అంటే అన్ని మతాలను మోసం చేశాడు. మరి ఫాస్టర్స్ కి అందరికీ 5 ఏళ్లు నిండిన వాళ్ళందరికీ బ్రహ్మాండంగా నేను పెన్షన్ ఇస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి? అంటే క్రిస్టియన్ని ఫాస్టర్లు ఎందుకు మోసం చేశాడు? అట్లాగే తిరుమల తిరుపతిలో టికెట్లు ఎందుకు అమ్ముకున్నారు? సేవా టికెట్లు అమ్ముకున్నారు. రూములు ఒకళ్ళే 200 సార్లు ఒకే వ్యక్తి ఏజెంట్లు బుక్ చేయటాలు. కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు కూడా అమ్ముకున్నారంటే మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇక మీకు సిగ్గు ఎక్కడుందా? ఈరోజు మీకు నైతిక విలువలు ఉన్నాయా? మీరు ఏ విధంగా విమర్శిస్తారు? విమర్శించే హక్కు మీకుందా? ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి టీంకి లేదు. భూమాన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్ముకొనే, అసత్య ప్రచారాలతో గెలుస్తాం మళ్ళీ గెలుస్తామని చెప్పేసి అసత్య ప్రచారాలు నమ్ముకొనే మీకు ఆ గతి పట్టింది. ఇప్పటికైనా ఆపండి. అసత్య ప్రచారాలు ఆపకపోతే ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాదు. అంటే ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి, మంచిని అభినందించండి. ఈరోజు తిరుమల దేవస్థానం దగ్గర జరిగేటువంటి మంచిని అభినందించండి. మీరు చేసిన తప్పులు ఒప్పుకోండి. జగన్ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాలు జరిగినటువంటి దోపిడీకి చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలా, ప్రజలకు క్షమాపణ చెప్పాలా, దేవుడికి క్షమాపణ చెప్పాలా. అప్పుడే కనీసం పాపం కొంచెం అన్న పరిహారం అవుతుంది. ఏం చేసింది జగన్ ప్రభుత్వం? అంటే మత విశ్వాసాలని మంట గెలిపినటువంటి జగన్ ని ప్రజలు నమ్ముతారా? ఇలాంటి దుర్మార్గుల్ని భవిష్యత్తులో కూడా నమ్మరు. హిందువుల మత విశ్వాసాన్ని దెబ్బకొట్టారు, క్రైస్తవుల్ని అవహేళన చేశారు, ఇచ్చిన హామీలు ఏ మతానికి ఇచ్చినటువంటి ఇది నిలబెట్టుకోలేదు. ముస్లిం మైనార్టీలకి సబ్సిడీ రుణాలు ఎత్తేసి ముస్లింలకు అన్యాయం చేశారు. ఏ ఒక్క మతానికి కూడా న్యాయం చేయలేనటువంటి దుస్థితి. కారణం ఏంటంటే వాళ్ళు నాస్తికులు కాబట్టి. ఇలాంటి నాస్తికులు ఈరోజు ప్రజలకు బరువయ్యారు, రాష్ట్రానికి బరువయ్యారు. ఇప్పటి నుండి అయినా పద్ధతి మార్చుకోకపోతే మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ఎన్డీఏని పాలన విమర్శిస్తున్నటువంటి వాళ్ళు గుండె మీద చేసుకొని మాట్లాడండి. ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు? దుష్ప్రచారాలు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. హర్నాథ్ రెడ్డి చేసినటువంటి దోపిడీలన్నీ, హర్నాథ్ రెడ్డి దుర్మార్గంగా గోశాలలో ఆవుల పేరు చెప్పి గోశాల సంరక్షణ చెప్పేసి కోట్ల రూపాయలు దోచుకున్నాడు. నీ అన్యాయులు ఎక్కడ చూసినా ఆయన అనుచరులు దోచిపెట్టడం, వాటాలు పంపటం, ఇది జరిగిందటువంటిది. ఇలాంటి వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు, విమర్శించేటువంటి హక్కు లేదు. ఈరోజు అన్ని మతాలని గౌరవించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుండి కూడా అన్ని మతాలని గౌరవించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఆ విధంగా అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తాం, అన్ని మతాల విశ్వాసాలను కాపాడుతాం. ప్రజలు సంతోషంగా ఉండేట్టు ప్రభుత్వం ఎప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు అందరి మనోభావాలకు తగ్గట్టుగా మత విశ్వాసాలని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇలాంటి అసత్య ప్రచారాలని ప్రజలు నమ్మరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా. జగన్ ప్రభుత్వం ఎందుకు దిగిపోయిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికైనా సరే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేసే మంచి పనులు అభినందించాలి. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి నెస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.